తురిగి 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 విశాఖపట్నంలో ఎక్కడికి వెళ్ళాలి? మెంటల్ హాస్పిటల్ కండి. ఎక్కు. విశాఖపట్నంలో ఎక్కడికి వెళ్ళాలి? పెళ్లి కాడికి. ఆయన పేరు? సిగ్గండి, చెప్పలేను. మాట్లాడవే, నిన్నే అడిగేది. అలా గుండ్రాలా కూర్చుంటావుటయ్యా? తెలుగు మాస్టర్ ఉద్యోగం 25 ఏళ్ళు చేసి రిటైర్ అయ్యావు. కనీసం నాకు ముక్కుపుడకైనా కొనిపెట్టే యోగ్యత లేదు. నా కొడుకు ఉద్యోగం చేస్తూ 2 చేతులు సంపాదిస్తున్నాడు కనుక సరిపోయింది. అలా పొద్దుస్తమానం భగవద్గీత పట్టు కూర్చోకపోతే నా కొడుకు చేతి సాయం చేయరాదు? మొగుడు పైన కూతురు ఇంట్లో పెట్టుకుని అలా నిమ్మకి నేరెత్తినట్టు కూర్చున్నావు. ఏమిటయ్యా నీ ఉద్దేశం? తీసుకోవే. రాజశేఖరం గారి ఇల్లు ఇదేనా? ఎవరు మీరు? రాజశేఖరం గారు ఉన్నారా? మా తమ్ముడితో మీకేమిటి సంబంధం? మీ ఇంట్లో మగవాళ్ళు మాట్లాడరా? తాతల నాటి నుంచి ఈ ఇంట్లో ఆడవాళ్ళు మాట్లాడమే ఆచారం. ఊరుకోండి. ఏమ్మాయి, ఏం కావాలి? మీ ఆశీర్వచనం కావాలి. ఏం పోయే కాలం వచ్చింది? అనంతగిరిలో మీ అబ్బాయి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈ అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. ఈ దిక్కుమాలిందన్నా? మీ కళ్ళకలా కనిపించినా మీ అబ్బాయి కళ్ళకి దుర్గ దేవత. అందుకే పెళ్లి కాకముందే తల్లిని కూడా చేశాడు. అయితే నేను తాతను కాబోతున్నానన్నమాట. నువ్వు నోరు మూసుకో. వరసలు కలుపుతున్నావు బార్సలు. చూడమ్మాయి, పెద్ద ప్లాన్ తోటే వచ్చినట్టున్నావు. మా అబ్బాయి లాంటి బజార్ దాన్ని కన్నెత్తి కూడా చూడు. అమ్మా, నేను బజార్ దాన్ని కాదమ్మా, నేను అట్టండి దాన్ని కాదమ్మా. నీ కట్టుబట్టు చూస్తుంటే పని మనిషి కంటే ఏమన్నా చైతి. అమ్మో అమ్మో, మా ఇంటికి వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నావే? అలా చూస్తూ కూర్చుంటావటయ్యా? పోలీసులు ఫోన్ చేయి. పోలీసుల్ని పిలిపిస్తే మన అబ్బాయికే ప్రమాదం. నువ్వు అక్కడివి చాలయ్యా ఈ ఇంటి పరువు తీయడానికి. నేను చేయనా అమ్మా ఫోను? చెయ్యి. చేసి మా తమ్ముడు గిరిజనమ్మాయిని ప్రేమించి గర్భవతిని చేశాడు అని చెప్పు. పెళ్లి మాట ఎత్తేసరికి పారిపోయి వచ్చాడని చెప్పు. ఈ అన్యాయం ఏమిటని అడగడానికి వచ్చిన అమ్మాయిని మెడబెట్టి బయటికి గెంటుతున్నా అని చెప్పు. మిగతా విషయాలు వాళ్ళు చూసుకుంటారు. ఏమిటే చూసేది? పెద్ద లా తెలిసిందల్లా మాట్లాడుతున్నావు. డబ్బున్న వాళ్ళం కదా అని ఎవరితో దారిపోయి దాన్ని తీసుకొచ్చి నా కొడుకు కంటకట్టాలని చూస్తున్నావా? మర్యాదగా బయటకు తప్పు తీసుకుంటావా? ఇంకొక మాట మాట్లాడమంటే పళ్ళు రాలగొడతాను. అసలు మడుచుంటే కూడా జరిగేది కాదు. ఆ దొరబాబు వచ్చాక అన్ని ఏరంగా తేల్తాయి. మీరు పదండి అమ్మ గారు, వచ్చేయండి అమ్మ గారు. దుర్గా, నువ్వు తట్టుకోలేవని నిజం చెప్పలేదు కానీ ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసమ్మా. ఆ రాజశేఖరం నిన్ను మోసం చేశాడు. ఆ మాట అనకండమ్మా, వాళ్ళకి నా సంగతి తెలియక మాట్లాడినారు కానీ దొరబాబుకి నేనంటే పేడవమ్మా. ఆయనంటే ఇటు జరిగేది కదమ్మా. క్రేజీ, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. రండమ్మా. నువ్వు? ఆ బాబు గారు వచ్చేదాకా ఇక్కడే ఉంటాను, ధైర్యంగానే ఉంటాను. మీరు వెళ్ళండి అమ్మా. నువ్వు చెప్పిన దాంట్లో నిజమెంతుందో చూసే వెళ్తాం. నేను బాబు దుర్గని. ఏంటి బాబు, మనువాడు తను చెప్ప పెట్టుకుంటూ వచ్చేసారు. పౌర్ణమి నాడు అందరు మనువులు అయిపోయాయి తెలుసా? మీకోసం ఎదురు చూసి ఇటు వచ్చేసాను. నిన్నెక్కడో చూసినట్టుంది. నేను అనుకున్నట్టయింది. వసే కస్తూరి, ఇది అవత అబ్బాయి తెలియదట. పోలీసులు ఫోన్ చేయి. అబ్బాయి వచ్చాడుగా భయం లేదులే. బాబు నీకు తెలీదు? నువ్వు అనంతగిరి గిరిజనగూడెంలో అమ్మాయి. ఎస్, దుర్గా.
నా బాబు గారు దేవుడు. చెప్పండి బాబు, మీ అమ్మగారికి నన్ను ఎవరు చెప్పండి బాబు. ఇంతకు మన సంగతి తెలియక నన్ను వెళ్ళిపోమన్నారు బాబు. పాపం పిచ్చిదమ్మా, కూడల్లో ఎవడో పెళ్లి చేసుకుంటానని మోసం చేసి పారిపోయాడు. అప్పటి నుంచి ఎవరిని చూసినా ఇదే వరస. నేను బాబు మనవాడతారని కప్పుడు ఆస్తి వచ్చి నన్ను పిచ్చినట్టు చేస్తున్నారు బాబు. వదలు బాబు, మీరు నన్ను మనవాడతారని చెప్పేదాకా మీ కాళ్ళు వదలు బాబు. ఏమిటే పిచ్చిదనమని ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నా. ఏమిటి డ్రామా ఆడుతున్నావు? ఈ పిల్ల చెయ్యి పట్టుకుని అనంతగిరి అడివంతా తిరిగినప్పుడు ఈ అమ్మాయి పేరు దుర్గ నీకు తెలీదా? అమాయకురాలని చేసి మాయ మాటలు చెప్పి లొంగ తీసుకున్నప్పుడు ఈ అమ్మాయి పేరు దుర్గని తెలీదా? ఎవరు నువ్వు? ఝాన్సీ, ఉమెన్స్ కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీని. నీ కళ్ళు తెరిపించడానికి వచ్చాను. తెలుగులో మాట్లాడు, ఈ పిల్లకు కూడా అర్థం అవుతుంది. మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నీకు బుద్ధి చెప్పాల్సిన అవసరం మాకుంది. మర్యాదగా మా ఇంటి ముందు నుంచి వెళ్తారా లేదా? మర్యాదగా ఈ అమ్మాయికి చేసిన నేను ఒప్పుకుంటావా లేదా? నువ్వు చాలా హెచ్చంగా మాట్లాడుతున్నావు. నువ్వే చాలా హెడ్ స్ట్రాంగ్. ఇదేమన్నా పోలీస్ స్టేషన్ అనుకున్నారా, పూర్ణ మార్కెట్ అనుకున్నారా? ఇన్స్పెక్టర్ గారు, ముందు ఇతను అరెస్ట్ చేస్తారా లేదా? ఏమ్మా, నువ్వేమన్నా నా పై ఆఫీసర్ ఆర్డర్స్ పాస్ చేస్తున్నా? ఆ గూడానికి సంబంధించిన ఎస్ఐ గారి కంటే పెద్ద మనిషి అక్కయ్య గారి కంటే ఈ పిల్ల గురించి నీకు బాగా తెలుసా? సార్, ఈ పిల్ల గూడెంలో కాంట్రాక్టర్ గారి ఇంట్లో దొంగతనం చేసి పారిపోయి వచ్చింది సార్. నార్మల్ కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేశాను సార్. 2 రోజుల నుంచి దీనికోసం వెతుకుతున్నా. ఇక్కడ తేలింది. సుబ్బారావు గారు, ఇలా రండి. ఆయన ముఖం చూస్తావుటయ్యా, జరిగిందేటో చెప్పు. దీని అన్న పోయాడని జాలిపడి పనిలో పెట్టుకుంటే మా ఆవిడ నెక్లెస్ దొంగతనం చేసి పారిపోయి వచ్చిందండి. షటప్. మర్యాదగా ఆ నగ ఎవరికి అమ్మావో చెప్పు. ఇన్స్పెక్టర్ గారు, దిస్ ఇస్ టూ మచ్. వీళ్ళు అనవసరంగా ఏదో. మీరుగా తాగండి. ఇదిగో సార్ నగ, ఇతనికి అమ్మిందంట. ఏమయ్యా, ఈ నగ నీకు ఎవరు అమ్మారు? ఈ పిల్ల సార్. ఈ నెక్లెస్ మా ఆవిడగానండి. చూసారా సార్, వీళ్ళింట్లో దొంగతనం చేసింది చాలక ఇక్కడికి వచ్చి రాజశేఖరం మోసం చేశాడని డ్రామా ఆడుతోంది సార్. చెడిపోయిన ఆడదానికి దొంగతనం ఒక లెక్కంటండి. సంవత్సరం 6 నెలలు ఏం చేయండి. త్వరగా అలా నిందేస్తుంటే ఇలా నోరు తిరగకుండా వెళ్ళిపోతారండి బాబు. నేనెంత నిప్పులాంటి దాన్నో నిక్కెచ్చి మడిచినావు. ఆ త్వరగారికి చెప్పండి బాబు. చెచ్చే, నువ్వెంత తిరుగుపోతువో గూడానికి తెలిసే. నేను బాబు దిక్కులేందనండి, ఒప్పుకుంటాను. మీ ధ్యాసలో పడి దారి తప్పిందనండి, ఒప్పుకుంటాను. అంతేగాని మీ మూలంగా తల్లిని కాబోతుంది నన్ను తిరిగిపోతాను కానీ బాబు, తిరిగిపోతాను కానీ బాబు. నాన్సెన్స్. నా మూలంగా తల్లివి కావడం ఏమిటి? నీ మూలంగానే తల్లి కాబోతోంది. నువ్వు చేసిన మోసం కారణంగా ఓ బిడ్డకి అమ్మ కాబోతోంది. పోలీస్ గా మాట్లాడుకో. ఇది లంచ. దీనికి పుట్టే బిడ్డ లంచ కొడుకు. నేను తండ్రిని ఎలా అవుతాను? రాజశేఖర్, నువ్వు ఒక స్త్రీ మీద వేసిన నిందకు నిన్ను ఆడవాళ్ళ ముందు నిలబెట్టి. చూడమ్మా, నువ్వు ఇక్కడ ఆవేశపడ్డం అనవసరం. కోర్టులో తెలుసుకోమంటారు. అదేగా మీరు చెప్పేది. రాత్రి ఈ కేసు పరిష్కరించకుండా ఎందుకు వాయిదా వేశారో ఇప్పుడు అర్థమవుతుంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, దుర్గ అనాథ కాదు.